ప్రస్తుతం మనతో పాటు షేక్ రసూల్ గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, అలాగే ఇబ్రాహీంపట్నం సంబంధించి కౌన్సిలర్ కూడా ఉన్నారు. సో చెప్పండి, ఇప్పుడు కేసీనేని నాని గారు మొన్నటి వరకు టీడీపీ, ఇప్పుడు వైసీపీలోకి రావడం ఏ విధంగా చూస్తున్నారు? ఇక్కడ వ్యక్తుల గురించి చెప్పుకోవాలండి. కేసీనేని నాని గారు అన్న ఆయన గత 10 సంవత్సరాల నుంచి మనం విజయవాడ పార్లమెంట్లో చూస్తున్నాం. ఒక అవినీతి లేని ఒక సత్యమైన నాయకుడు. ఆయన 10 సంవత్సరాలు టీడీపీ పార్టీ కోసం కష్టపడ్డాడు. కానీ టీడీపీ ఆయన్ని ఏ రకంగానూ గుర్తించాల. ఆయన వాడుకొని ఆయన వెనక గ్రూపులు పెట్టి ఆయన ఎప్పుడు పార్టీ నుంచి తరిమేద్దామని చెప్పి వెనకమాల పొమ్మల్లేక పొగబెట్టారు. కుటుంబంలో చుచ్చులు పెట్టారు. ఆయన సత్య హరిశ్చంద్రులాగా కేసీఆర్ నాని గారు జగన్మోహన్ రెడ్డితో గారు కలిశారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఒక నిజానికి ఎప్పుడు వాల్యూ ఉండిద్ది. ఆ నిజము ఈ స్వచ్ఛమైన మనిషి ఇద్దరు కలవడం విజయవాడలో ఒక అద్భుతం జరగబోతుంది. కేసీఆర్ నాని గారు ముచ్చటగా 3వ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. ఈ నియోజకవర్గంలో అంటే ఆయన ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయండి. ఏ నియోజకవర్గాల్లో వైసీపీ ఎన్ని గెలిచే అవకాశాలు ఉన్నాయి? 7కి 7 గెలుస్తామండి. ఎందుకంటే పోయినసారి 6 సీట్లు గెలిచాం 7కి. ఈసారి ఆ సీటు కూడా మా దేవినేని అవినాష్ గారు రావడం వలన ఆ సీటు కూడా బలపడింది. 7కి 7 కంపల్సరీగా గెలుస్తాం. దాంతోపాటు కనీసం 2 నుంచి 3 లక్షల మెజార్టీతో కేసీఆర్ నాని గారు గెలుస్తారు. అయితే చంద్రబాబు నాయుడు గారు మొదట టార్గెట్ పెట్టిందే విజయవాడ ఎంపీసీ స్థానం పైన. ఎందుకంటే కేసీఆర్ నాని గారు వెళ్ళిపోవడం ద్వారా సో వాళ్ళు టార్గెట్ పెట్టినంటే డెఫినెట్గా అది టీడీపీ సైడ్ వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఒక టాక్ అండి. నిజమండి, టార్గెట్ పెట్టడం అన్నది ఓకే. ముందు క్యాండిడేట్ చెప్పండి. కేసీనేని చిన్నియా, సుజనా చౌదరియా, లేకపోతే పురంధరేశ్వర? ముందు మీరు క్యాండిడేట్ డిసైడ్ చేసుకోండి. ఆ తర్వాత చూద్దాం ఎలక్షన్ అనేది. మా తరపు అయితే కేసీఆర్ నాని గారు క్యాండిడేట్ 100% మేము ఫైట్ చేస్తాం. ముందు మీరు క్యాండిడేట్ ఎవరో డిసైడ్ చేసుకుని అప్పుడు మాట్లాడదాం ఉన్నది. ఇక్కడ జనసేన, బీజేపీ, టీడీపీ ముగ్గురు కలిసి కేసీఆర్ నాని ఎదురిస్తే అనుకోవచ్చు కదా. ఇప్పుడు యాక్చువల్గా మేమైతే జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ మేము ఎప్పుడు వాళ్ళు విడిగా ఉండరు అనుకోలే. 2014 నుంచి కలిసే ఉన్నారు. 2014లో కలిసి పోటీ చేశారు. 2019లో చంద్రబాబు నాయుడు చెప్తే పవన్ కళ్యాణ్ గారు వేరేగా పోటీ చేశారు. అంతే తప్ప వాళ్ళు ఎప్పుడైనా ఒకటే, వాళ్ళ ముగ్గురు ఒక్కదాని కింద చూస్తాం. ఇక్కడ బీజేపీ అనేది కీలక పాత్ర వహించాలి. అది ఆ కూటమికి సపోర్ట్ చేసిద్దా, వాళ్ళు వేరేగా పోటీ చేస్తారు అనేది క్వశ్చన్ మార్క్. ఓకే, హైట్రిక్ వేసారు. ఎంత మెజార్టీ రావచ్చు అనుకుంటున్నారు? తప్పకుండా 2 నుంచి 3 లక్షలు కంపల్సరీగా కేసీఆర్ నాని కలిసి. ఎందుకంటే కేసీఆర్ నాని గారు విజయవాడ స్థానికుడు. గత 10 సంవత్సరాల నుంచి విజయవాడ నగర అభివృద్ధికి, విజయవాడ పార్లమెంట్ అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారు. ఆ కృషి ప్రజలు గుర్తించారు. తప్పకుండా ఈసారి కనీసం 3 లక్షల మెజార్టీతో కేసీఆర్ నాని గారిని గెలిపిస్తారు. ఇక్కడ గ్రూప్ రాజకీయాలు ఉండే అవకాశాలు ఏమైనా ఉంటాయి? ఎందుకంటే వారితో పాటు టీడీపీ కార్యకర్తలు, నాయకులు కూడా వస్తారు. మీరు వైసీపీ నాయకులు, ఇట్లా గ్రూప్ రాజకీయాలు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? యాక్చువల్గా గ్రూప్ రాజకీయాలు అంటే ప్రతి పార్టీలో ఉండే గ్రూప్ రాజకీయాలు, అది ఏ పార్టీలో ఎంత ఉన్నది ఏ పార్టీ వాళ్ళు చూసుకోవాలి. మా వైసీపీ పార్టీ, మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే వేదం. మా దగ్గర ఏ గ్రూపులు ఉండవు. ఆయన ఏ మాట ఇస్తే ఆ మాట ప్రకారం మేమంతా నడుస్తాం. మాలో ఎక్కడ గ్రూప్ లేదు. దట్టు మాకు కేసీఆర్ నాని గారు రావడం మా వైసీపీ పార్టీకి, విజయవాడ పార్లమెంట్కి ఒక బలాన్ని ఇచ్చింది. తప్పకుండా కేసీఆర్ నాని గారిని గెలిపించే బాధ్యత మా వైసీపీ కార్యకర్తలు మేము తీసుకుంటాం. సో మైనార్టీ సోదరులు ఏ పార్టీ వైపు ఉన్నారంటే, ఎందుకంటే బీసీ గలంతో చంద్రబాబు నాయుడు గారు ముందరే వెళ్తున్నారు కదా. సో మైనార్టీలు కూడా మాకే మద్దతు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి వైసీపీకి ఉన్నట్ట, టీడీపీ కూటమికి ఉన్నట్టు? తప్పకుండా అండి. గత ఎన్నికలు చూసినా, గత పాత చరిత్ర చూసినా ముస్లిమ్స్కి అండగా ఉన్నది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన 4% రిజర్వేషన్ ఇచ్చారు. మైనార్టీకి ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చారు. ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. మైనార్టీల జీవితాల్లో ఈ పథకాలు చిరస్థాయిగా నిలబడిపోతాయి. తప్పకుండా మైనార్టీస్ అందరూ వైఎస్ఆర్ పార్టీ వైపు ఉన్నారు. చంద్రబాబు నాయుడిని చూసాం గత 5 సంవత్సరాల్లో. ఒక్క మైనార్టీ మినిస్టర్ని కూడా పెట్టకుండా లాస్ట్ 3-4 నెలల్లో ఒక మైనార్టీని తీసుకొచ్చారు. కానీ అది మైనార్టీ ప్రజలు నమ్మలేరు. తప్పకుండా మా మైనారిటీ కమ్యూనిటీ అంతా వైఎస్ఆర్సీపీతో పాటు ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారికి అండగంటాం. పక్కా 175కు 175. కానీ పక్కాగా 100% అయితే వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేసేది, దాంట్లో డౌట్ లేదు. సో మొత్తానికి అయితే రెండోసారి మాత్రం ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని చెప్పేసి కూడా వారు అంటున్నారు. ఇది వారితోటి స్పెషల్ ఇంటర్వ్యూ.